ఇప్పుడు అక్క వైస్ చైర్మన్ గారు 5 లక్షలు ముట్టించారని చెప్పినావు. ఇప్పుడు 1 అవర్కి 5 లక్షలు ఇచ్చింటే ఆ అక్క 4 ఏళ్ళు చేసేది కాబట్టి 20 లక్షలు ఇవ్వాలి నాకు. ఇప్పుడు అక్క ఇప్పుడు 5 లక్షలు ఆయన ఇచ్చిండే అక్క 20 లక్షలు ఇచ్చిన అక్క 20 ఇచ్చిండే 5 కరెక్ట్ అంటాంలే. సాయి ప్రసాద్ రెడ్డి అన్న మా నిజాయితీగా మనస్ఫూర్తిగా ఈ రోజు విశ్వాసంగా ఈ రోజు ఎంతమంది చెప్పినా మనస్ఫూర్తిగా అక్కకి ఇవ్వడం జరిగింది శాంతబాయికి అని. ఆ విశ్వాసంగా ఈరోజు సాయి ప్రసాద్ అన్నది వాళ్ళకే వదిలేస్తాం. అది అందరికీ సాధారణ ప్రజలకి. కానీ అలా మాట్లాడకూడదు. ఈరోజు అది అన్న మాట్లాడతారు చంద్రకాంత్ రెడ్డి అన్న. కాబట్టి దానిపైన దయచేసి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళ అబద్ధాలకి వాళ్ళ పదవుల కోసము వాళ్ళ సీటు కోసము ఎన్ని నిందలను ఎన్ని అబద్ధాలను మాట్లాడతారో అవన్నీ మేము పట్టించుకోము. మా వైపు అంతా ఆదరణ ప్రజలు డెవలప్మెంట్ వైపు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. అందరికీ మీడియా మిత్రులకు ప్రెస్ వాళ్ళకి అందరికీ నాకు నమస్కారాలు. నిన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు దీక్ష కూర్చుని లేనిపోయిన మాటలు నోరు జాగ్రత్త లేకున్నట్లు మాట్లాడడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారు, ఏం తప్పు చేసినారో వాళ్ళకి సమాధానం చెప్పాలా, నేను ఏం అన్యాయం చేసినారని అంటూ లేనిపోని మాటలన్నీ చాలా పెద్ద మాట మాట్లాడింది చైర్పర్సన్ గారు. అక్క మీరు చైర్పర్సన్ ఈరోజు అయినారంటే అది మేము చెప్పకూడదు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న దయాదాక్ష వల్ల అయినావు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు మున్సిపాలిటీ పరంగా మేము అవసరం ఎందుకు మేము పెడుతున్నామంటే ఈరోజు ఇది మా నిర్ణయం కాదు. మేము వార్డులో 30-40 మంది గెలిచిన కౌన్సిలర్లు, మీ వార్డు మెంబర్లు, వార్డులో ఉండే ప్రజల నిర్ణయాలకే ఈరోజు అవసర తీర్మానం పెట్టడం జరుగుతుంది. ఈ ఏదో ఒక నీ మీద ఎటువంటి వ్యక్తిగతంగా మాకు లేవు. వ్యక్తిగతంగా కోసం మాకు మంచి వాళ్ళు అనుకుంటాం. అక్క దయచేసి ఆలోచించండి. మీ మీద అవిశ్వాసం పెట్టడం కారణము ఓన్లీ ప్రజలు, అంటే మా వార్డు మెంబర్లు ప్రజలు. ఎందుకంటే వార్డులో పోయిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ చేయలేకపోతే ఎవరిని అడిగేది? వార్డు మెంబర్లే కదా. వార్డు మెంబర్ డెవలప్మెంట్ అడిగినప్పుడు మా వార్డులో సమస్యలు చెప్పినప్పుడు మా దగ్గర ప్రజలు ఆ సమస్యలు విన్న తర్వాత చైర్మన్ గారి దృష్టి తీసుకోపోయి మేము మీకు చెప్పిన తర్వాత కూడా మీరు దాని మీద ఒక మీటింగ్ అయినా కాకుండా నెక్స్ట్ మీటింగ్ అయినా మీరు పెట్టాలా. అది మీ బాధ్యత. మేము ఎంత చెప్పినా ఎన్ని మీటింగులకి మీరు అసలు మా అంశాలు అజెండాకి తీసుకురావడం లేదు. కారణం ఏమంటే అట్లా ఎన్ని కేసుకుంటే చెప్తున్నావు. మేము ఆయన మున్సిపల్ యాక్ట్ పరంగా 10 days ముందే వార్డు సమస్యల పైన లెటర్ ఇవ్వాలంటే కూడా అయినా దాని ప్రకారం మున్సిపల్ యాక్ట్ పరంగా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా మీరు ఏం చేస్తారో మీటింగ్ తీసుకురావడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది అంటున్నారు. అక్క మీకు గుర్తులేదా? మీరు మర్చిపోతున్నారా అక్క? మీరు ఈరోజు అవసరం మేము కాదు పెట్టేది, ఆదరణ ప్రజలు పెట్టించినారు మీ పైన. ఎందుకంటే మా వార్డు సమస్యలు ఎక్కడిదెక్కడ నిలబడిపోయినవి. ఎంత మీకు విన్నవించినా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా మీరు అజెండా అంశాలు తీసుకురావడం లేదు. మీరు చేసిన పొరపాటు కాదక చాలా ఉండేది. అంటే అజెండా అంశాలు తీసుకురావాలంటే ఎంత మిమ్మల్ని మేము మా కౌన్సిల్ అంతా మేము అడిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలా. అజెండా అడగాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలా. మీటింగ్ పెట్టాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలా. ఒకరు ఏం జరిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలని డైరెక్ట్ మీరు మాకు చెప్తున్నారు. మేము ఏ నిర్దోషం మీద మీ దగ్గర మేము మా సమస్య తీర్చుకోవాలా? మాకు ఒకటే ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి అక్క. లాస్ట్ టైం మేము ఏం చేయలేము. మాకు మున్సిపల్ యాక్ట్ పరంగా రాజ్యాంగం కలిగించింది అవిశ్వాస తీర్మానం ఒకటే. కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని నెలలు మీతో చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం మా సమస్యలు. మీకు ఇంకోటి తెలుసాక, నేను ఒక కూర్చుంటే నేను మంచితనంగా ఉంటే పరపరం కాదక. వాటిలో సమస్యలపైన తిరగాల. ఏ సెక్షన్ ఏ డిపార్ట్మెంట్ ఏమి జరుగుతున్నారో మీరు తెలుసుకోవాలా. ఈరోజు మేము వర్కులు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినాం మీకు అదే తెలుసాక. ఆ అన్ని కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఎందుకు పిలవలేదని దాని మీద మీరు ఏమన్నా ప్రిపేర్ అయినారా? దానికి సంబంధించిన అధికారుల్ని అసలు ఎందుకు టెండర్లు శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు ఎందుకు పిలవడం లేదు? ఆ టెండర్లు ఎందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు?
ఆ కాంట్రాక్ట్ టెండర్ పిలిచినా ఎందుకు వేయడం లేదా? ఒక్క రోజన్నా ఒక కాంట్రాక్ట్ మీటింగ్ పెట్టుకుని ఒక మున్సిపాలిటీ పైన ప్రజా సమస్యపై మీరు ఆరా తీసినారా? ఫాలో అప్ అయినారా? చెప్పండి అక్క. మేమంటే ఏ ఉద్దేశం పెట్టుకుని మీరు ఏ ఆలోచన మీరు చైర్మన్ చెప్పుకుని ఇలా కూర్చుంటారా సీట్లోనా? రాజకీయాలు మాట్లాడంటే చాలా ఉండక ఓన్లీ ప్రజా సమస్యలపైనే డెవలప్మెంట్ అభివృద్ధి విషయం మీదే మాట్లాడతామండి. నీ ఎటువంటి అర్హుడు కాదా ఈరోజు చైర్మన్గా? నీ ఏమిటి కావు. ఈరోజు అసలు మున్సిపల్ స్టాఫ్లో అసలు కాంట్రాక్ట్లో అధికారులు అసలు ఎంత బాధపడుతున్నారో ఒక్కొక్కరికి అంటే మాకు తెలుసు. అది అసలు ఏం వస్తున్నారాక మీ టయానికి వస్తారు. మేము అజెండాల అంశాలు పాస్ అయితే ఆ అజెండాల అంశాల మీద పాస్ అయిన తర్వాత ఆ మీటింగ్లో ఛాంబర్లోనన్నా మీరు వ్యవసాయం చేసి మిల్స్ బుక్లు ఎక్కేలా, లేకుంటే ఇమ్మీడియట్గా మీటింగ్లోనన్నా మీరు రాయాలా? మీరు ఏం చేస్తారాక? మిల్స్ బుక్లో పాస్ అయిన తర్వాత మిల్స్ బుక్ 15 రోజులకి ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే ఏ రాయమంటే ఆ పాస్ అయిన కూడా అవే చెప్తే రాస్తూ అది నెల తర్వాత 20 రోజుల తర్వాత మిల్స్ బుక్ రాసి మీరు సంతకాలు చేస్తారు. మాకు ఇదేనా మీకు చెప్పింది చట్టం? ఇదేనా మీకు నేర్పించింది మున్సిపల్ యాక్ట్? మీకు తెలుగా? అక్కడే రాయాలని లేదంటే ఛాంబర్లో రాయాలని మీకు అర్థం కాదా? అయినా మీరు ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మిల్స్ బుక్ రాస్తారు. ఏందాక ఇది కాదా మీరు చేసే పొరపాటు? ఎన్ని పొరపాటు చెప్పాడక? ఒక విషయాల్లో ఒక కౌన్సిలర్ మీ 4 ఏళ్ళ తర్వాత ఒక కౌన్సిలర్ ఒక ఛాంబర్లో మీటింగ్లు పెట్టుకుని మీ సమస్యలు ఏమి, మీ వార్డు సమస్యలు ఏమి, మీ అభిప్రాయం ఏమన్నా ఒక్కరోజని మీకు కూర్చుని ఒక అభిప్రాయాలు మా అడిగినారా? ఒక్కరినైనా మీరు మా బాధలు విన్నారా? మా వ్యక్తిగత మా కౌన్సిలర్ ఎంతమంది ఎన్ని విధాలుగా ఆఫీసులు తిరిగి పనులు కాలేక తిరిగిపోతున్నా మీకు తెలుసా? అంటే మీ సీట్ ఉండాలి అంతేకాని మా ప్రజా సమస్యల మాత్రం నిల్లు ఏమని కానీ మీ వార్డు ప్రజలు నా సీట్ మాత్రం నాది ఉండాలా? మీరు ఈరోజు మీరు సీటు కోసం పోరాడుతున్నారు కానీ ఆదరణ ప్రజల సమస్యల మీద పోరాడుండేదాకా ఆదరణ డెవలప్మెంట్ విషయం కాదు. ఓన్లీ ఎమ్మెల్యేకి చెప్పిన మాట వినేది తప్పితే మీరు మీ సీటు కోసం కానీ ఈ చైర్మన్ పదవి మీరు కాపాడుకునే కానీ ప్రజల సమస్యల మీద కాదు. ఏకైక ప్రజల సమస్యల పైన ఆదరణ డెవలప్మెంట్ మీద ఈరోజు ఆ ప్రజల నిర్ణయాలకి ఏకైక పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కౌన్సిలర్లు ఆ ప్రజల నిర్ణయ ఆలోచన మేరకు ఈరోజు మీ పైన అవసరం పెట్టింది. కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీసము ఈ సంవత్సరం అన్నా మీకు ఉన్న రోజు మేము వార్డు అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయాలి ఒక ఆశతో మేము ఈ రోజు ఎదురు చూస్తున్నాము. ఒకవేళ మీరు చూడండి, మీరు 4 ఏళ్ళు ఉన్న ఆయనలోన ఉన్న రోజులు తర్వాత ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఆదరణ అభివృద్ధి మీరే తెలిసిపోతే ప్రజలే దీన్ని గమనిస్తారు. ఇది కాబట్టి తర్వాత ఇంకొక విషయం ఏమక్క, మేము డబ్బులకి అమ్ములిపోతాం. డబ్బులకి మేము లొంగినామా? ఒక్కొక్కరు 1,00,000 ఇచ్చినారని మీరు చెప్తున్నారాక? ఏమక్క, మీరు 4 ఏళ్ళు చైర్మన్గా ఉన్నారు. మీరు ఒక చైర్మన్గా మేము ఎన్నుకున్నాం కనుక ఇదే కౌన్సిలర్లు ఇదే మెంబర్లు ఈరోజు ఇంకొకరిని ఎన్నుకుంటామని మీరు ఎన్నుకుంటామని చెప్పినావే. ఆ రోజు అదే ఇదే కౌన్సిలర్లు ఇదే మెంబర్లు ఇదే పార్టీని ఆ రోజు ఎన్నుకున్నామే. మళ్ళీ నీవెంత ఇచ్చినావాక? చెప్పగా నీవెంత ఇచ్చినావు? నీ నోట ₹1 ఇస్తానని అని అన్నావా? ఈ రోజు మంచి వ్యక్తి అని మా మంచి మనసుతో మా కౌన్సిల్ అందరూ నిర్ణయించుకుని మంచి నిర్ణయాలు సాయప్రసాద్ ఆదేశాల మేరకు మంచి మాటతో ఈరోజు ఆయన మాట కొరకు అందరూ 41 మెంబర్లు ఈరోజు నేను ఒక్క టీకా ఆశించుకోకుండా మాకు వద్దు ఇలాంటి మంచి వ్యక్తి ఉన్నారని చెప్తే ఈరోజు నిన్ను ఎంత ఎన్నుకున్నాం కనుక నువ్వు డబ్బులు ఇచ్చినావా? మాకి ఏ ఉద్దేశం ముందు మాట్లాడుతావు? ఒక డబ్బులు ఇచ్చినావా? ఇప్పుడు నీవు ఇచ్చింటే ఆయన ఇచ్చింటాడు. నువ్వు ఈకోకున్నప్పుడు ఆయన కూడా ఇచ్చిండలేదు. అది తెలుసుకో బాగా. నీవు 4 ఏళ్ళు 4 సంవత్సరాలు నీవు సీట్లో కూర్చున్నావే, మరి నీవు ఈకున్నప్పుడు ఆయన ఎట్లిస్తాడు 1 hour సంవత్సరానికి? కొంచెం ఆలోచించి మాట్లాడాలక. నీకు నోటు ఏదో సాధేనా లేదా పక్కన ఏదో నేర్పిస్తే మాట్లాడదేనా? నీవు చెప్పగా నువ్వు సీట్లో కూర్చున్నావు కదా, మీ ఆయన ఈరోజు ఉన్నాడు కదా, మీ ఆయనకు తెలియదా మీ ఎంత ఇచ్చినావు అనేది? ఈరోజు మీరు పబ్లిక్లో జనంలోన వేరే మెసేజ్ చేస్తారా కౌన్సిల్ తప్పుదారి పెట్టడానికి? ఇది ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారాక. దయచేసి చెప్తున్నాను, మీరు నోటికి ఎవరో నేర్పిస్తేదని ఏదో వస్తారు మాట్లాడద్దండి. మీ ఆయన బీజేపీ, నీవేమో వైఎస్ఆర్సీపీ. ఏందాక మీరు మీ కుటుంబం మీ భార్య భర్తలు 2 రాజకీయాలు అంటే మేము మీకు సాగతి ఇవ్వాలా? ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని చీయని కొడుతున్నారు. ఈ రోజు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి భర్త ఏమిటి బీజేపీ, ఆయన వైఎస్ఆర్ అంటుంది. మీరేం చేయలేదు. ఇప్పుడే మా వార్డు ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు అజెండా పెట్టుకుని మీ పదవి మీ చేతిలో పెట్టుకుని మీ ఆయన బీజేపీలో ఇన్ఫర్మేషన్ న్యూస్ చేసి ఇక్కడ మీ డ్రామాలు ఆడకంటే మేము తిక్కేవాళ్ళం ఇక్కడ.
ఈ ఒక్కరోజు గంట ఉండాలని అడుగు అది ఈ రోజు నీ ఆ సీట్లోనా. దయచేసి నోటికి ఏదో మాట్లాడతాక ఏదో మళ్ళీ తర్వాత రూము వైస్ చైర్మన్ గారు మీకేమన్నా రూమ్ ఛాంబర్ ఇవ్వకుంటే అది సినిమానం పెట్టినావు అనుకుంటా. కింద కూర్చుని మనం మీటింగ్ జరిపినా మాక నీ ఆ రూమ్ ఇవ్వకుండా మాకెందుకు? మేము కింద కూర్చుని సభలోన నువ్వు మీటింగ్ జరిపించినావు, మాకు సీట్ అడగలే, మేము ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఈరోజు గెలిచినాము. నీవు ఒక మమ్మల్ని నీ గౌరవమైన ఒక వైస్ చైర్మన్ని నీ సర్వ గౌరవం మాకు నీకున్నంత ఈరోజు ఆ రూమ్లో కూర్చోకున్నట్ల నీ ఇంటి తాళం వేసుకోబోతున్నావా? నీకు ఏ చట్టం చెప్పిందాక, నీకు ఏ రూల్స్ చెప్పిందాక, ఏ యాక్ట్ చెప్పింది? నీకు బీగలు వేసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు ఛాంబరు? పొద్దున కూర్చుంటాము, ఆదుకుంటే ప్రజా సమస్యలు వస్తారు, అందరూ తీర్చడానికి కూర్చుంటాం. ఏం చేస్తున్నావు అక్కడ? మీ ఆయనలకు ఏం సిగరెట్ తాగుతున్నావా ఛాంబర్లోనా? చూసారా మీరే అంతా వచ్చింది కదా. ప్రజా సమస్యలు కూడా తీర్చేయకుంటాం అక్కడ. నీ ఇష్టంతా నీ నోటు ఏం వస్తారో మాట్లాడొద్దండి. కూర్చుంటే తప్పేముంది? మేము ఒక వయసు వచ్చినాం కదా, కౌన్సిలర్ కదా నేను. గౌస్కి మేము కూర్చుంటా అంటే నాకు ఈయన దళితుడనే మంచిగా దాకా దయచేసి చెప్తున్నాను, పద్ధతులు మార్చుకో. ఇది నీ ఇంటి తాళాలు అడిగావు. ఇది ఒక కౌన్సిలర్ చైర్పర్సన్ ఛాంబర్, ఇది గౌరవమైన కౌన్సిలర్ చైర్పర్సన్ అందరూ కూర్చునేది. ఇది మున్సిపల్ యాక్ట్ చదువుకుని మాట్లాడాక ఇష్టాంతరం మాట్లాడి బీగలసి ఇంట్లో కూర్చో కాదు. ఏమోసారి మాట్లాడుకునేది. మేము చాలా బాధపడినాం, 4 ఏళ్ళు చాలా బాధపడినాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మేము నిన్ను ఏ అంశాలు పెట్టినా ఎమ్మెల్యే గారు అన్ని చెప్పాలా చెప్తాంట టైం వచ్చినప్పుడు. ఈరోజు నీ దిగిపోయిన తర్వాత నీ ఏమన్నా తీసాము, మీరు చేసిన తప్పులన్నీ ఏమన్నా కూడా తీసాము. నీ ఇష్టాంతరం సంతకాలు చేసేది, ముందు అనుమతులు ఇచ్చేది ఏదన్నది. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోండి, ఎంత ప్రశ్న పెట్టింది. ఏ డిపార్ట్మెంట్, ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, ఏ టైంకి వస్తాడో, ఎవరు ఎప్పుడు లీవ్ ఇస్తారో, ఎవరు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు అనేది ఒక చైర్మన్ గా నువ్వు ఏ రోజైనా నడిపించినావా మున్సిపాలిటీని? ఏ రోజైనా నీకు ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ అని ఇంతవరకు మీకు ఏమైనా తెలుసా? ఈరోజు మీరు చేసే తప్పులు ఆదరణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలుసా? ఎన్ని చెప్పాలా మీ పైన అక్క? దయచేసి మీరు మాట్లాడారు, మీకు లేవు, మీరు కోల్పోయినారు. దయచేసి ఇంకా ఉన్న అవకాశాలను సంవత్సరమైన ప్రజలు మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకో. ఎవరికి వ్యక్తిగతంగానే కాదు, ఒక ఓన్లీ మా ప్రజల నిర్ణయాల కోసమే ఆసుపత్రి పెట్టాం కాబట్టి మేము వ్యక్తిగతం కాదని మీ మీడియాగా ఈ ఆంధ్ర ప్రజలు తెలియజేస్తున్నాం. అన్యాయమేమి? నీకు ఎట్లాగైతే చట్టసభ నీకు అవకాశం కల్పించిందో పోయి చట్టసభలో కూర్చోవడానికి, చైర్పర్సన్ గా వ్యవహరించడానికి, మిగతా కౌన్సిలర్ ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం. ఏమని అవకాశం కల్పించింది? మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని మాకు హక్కు ఇచ్చింది. ఈ రోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాము. నీకేం అన్యాయం చేయడం లేదు, అక్రమం చేయడం లేదు. ఈరోజు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానము, దానికి గల కొన్ని కారణాలు, మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఏం చేశారు, ఎందుకు మేము అవిశ్వాసానికి పోవాల్సి వచ్చింది, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఈవిడ చేసిన మున్సిపాలిటీలో మన చైర్పర్సన్ శాంతక్క గారు చేసిండే పొరపాట్లు ఏమి అనేది కొన్ని పాయింట్లు చెప్పాలని మీడియా సమావేశానికి ముందుకు వచ్చినాము. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొదటి అంశము నీటి కొరత. ఎండాకాలం వచ్చేసింది. మన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ 3110 మిలియన్ లీటర్ల కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ. ఈ రోజుకి మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం దాంట్లోనంటే కేవలము 1800 MLT స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అంత తక్కువ స్టోర్ చేసుకోగలుగుతున్నాము అనంటే మెయింటైన్ చేయక. గత 3 సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా బాలాజీ అన్న గారు, మా నరసింహులు గారు, ఇంకా వివిధ రకమైన కౌన్సిలర్లు అందరూ లేచి నీటి సమస్య గురించి ప్రతి సంవత్సరము సమ్మర్ వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా నీటి కొరత లేకుండా చేయాలి అని చెప్పేసి అడగటం జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పడిన 4 సంవత్సరాల నుంచి ఎండాకాలము నీటి సమస్య లేకుండా కాపాడుకుంటూ వచ్చినాం. ఈ సంవత్సరము 3110 లీటర్ల ఎంఎల్కాను 1800 ML కెపాసిటీ స్టోర్ చేసుకొని ఉన్నాం. మిగతాది ఏం రానంటే రామజల్ల స్టోరేజ్ ట్యాంక్ కి నీళ్లు నింపుతున్నాము అని చెప్తున్నారు. మనకు 3110 కెపాసిటీ ఉన్నప్పుడు రామజల్లకు పోయే పనేముంది? రామజల్లలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవాలి. మనం ఈ రోజు నీటి కొరత వల్ల రామజల్లకు స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం. దీనికి సంబంధించి దగ్గరగా ₹1 కోటి అదనపు ఖర్చు మున్సిపాలిటీ. దీనికి కారణం ఎవరు దీనికి బాధ్యులు? ఒక కౌన్సిలర్ మొత్తం టౌన్ కి సంబంధించి బాధ్యుడు కాలేడు కదా.
చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి. కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు, ఆదోని ప్రజలకి నీళ్లు మీరు సప్లై చేయలేకపోతున్నారు, ఈ విషయం మీద మేము ఖండిస్తూ అవిశ్వాస తీర్మానానికి పోయినాం. రెండో పాయింట్, ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కి సంబంధించి ఓపెన్ ఆక్షన్ జరిగినాయి. ఓపెన్ ఆక్షన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి 50% డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలు పెట్టాలి. కానీ పోయిన వార్షిక సంవత్సరంలో జరిగింది ఏమి, కాంట్రాక్టర్ పాడినాడు, 50% డబ్బులు కట్టలేదు, కౌన్సిల్లోకి అంశం రాలేదు, ఇన్యాంటిసిపేషన్ ఇచ్చినారు మీరు. ఎవరు, చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకి తెలియకోకుండా ఇన్యాంటిసిపేషన్ తన సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేశారు. ఈ రోజు ఆ కాంట్రాక్టర్ పూర్తయింది. ఈ రోజుకి 18,50,000 రూపాయలు బకాయి ఉన్నాడు మున్సిపాలిటీ. నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త, నీ తొందరపాటుతనం నుంచి మున్సిపాలిటీ 18.5 లక్షలు కోల్పోయింది ఈరోజు. కాబట్టే నీ మీద అవిశ్వాసం. ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశంలో. తర్వాత మూడో అంశం, మొన్న చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి లేఖ రాసినారు. ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన విషయంలో, సిల్ట్ పూడిక తీత సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు, ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి. కౌన్సిల్లో దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అని అంటే, అసలు ఆ వర్క్కి సంబంధించి టెండర్ ఒక్కటే యాక్సెప్ట్ చేశాము, వర్క్ ఆర్డరు కాలేదు, అగ్రిమెంటు కాలేదు. నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది, ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు ఒక కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాసావు. అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు. నువ్వు అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, కౌన్సిలర్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, ఆదోని ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది? కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం. ఇంకో పాయింట్, వాటి సమస్యలు. 10 నెలలు అయింది ప్రభుత్వం మారి. నువ్వు చెప్తున్నావు నేను ప్రభుత్వం మారినా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కౌన్సిలర్కి ఎన్ని వర్కులు శాంక్షన్ చేసినారు మీరు ఈ 10 నెలల్లో? అన్ని కలుపుకుంటే కూడా ఈ రోజు మా బలము 35 మంది, 35 వార్డులకు గాను 1, 2 వార్డులో అరాపుర పనులు శాంక్షన్ చేసినావు తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం 10-20 లక్షల పనులు అయిపోయింది. ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు. ఎలా విశ్వసించాలి నేను? కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం. దీని తర్వాత ఆదోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ కి గుడ్విల్ ఆక్షన్ కింద పాడిండే సమస్య గురించి ఇదివరకే మనం ఆల్రెడీ మీ ప్రెస్ వాళ్ళ సమక్షంలో జనాలు కూడా చూసినారు. మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి. ఏమని వచ్చింది? ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించాలి ఇప్పటివరకు చేసిన వర్క్కి, తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్లు రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళా స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది. సాయంత్రానికి మళ్ళా మున్సిపల్ క్లర్క్ వచ్చి అన్న అది కాదన్న అజెండా మార్చినారన్న, అజెండా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఆ పాత అజెండాను తీసుకొని కొత్త అజెండా ఇచ్చినారు. కొత్త అజెండాలో ఏం మార్పులు వచ్చినారా అని చూస్తే ఈ వర్క్కి సంబంధించిన అంశాన్ని తీసేసినారు. తరువాతి రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసినారమ్మా మీరు అని అడిగితే ఆవిడ చెప్పిండే సమాధానం ఏమండి, నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, క్లర్క్ నాకు తెచ్చిచ్చినాడు, నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను, అది తీసుకొని పంచినారు, నాకు తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నేను మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని చేశాను. 2.5 లక్షల జనాభా, ఆదోని జనాభా 2.5 లక్షల మంది విశ్వాసం మీ మీద పెట్టినారు మున్సిపల్ చైర్మన్ గా. నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ల మీద సంతకాలు చేసి కౌన్సిలర్ని ఫూల్స్ చేసాను వారు, అధికారుల్ని ఫూల్స్ చేసాను వారు, ఆదోని పబ్లిక్ ని ఫూల్స్ చేసాను వారు. ఏ రకంగా నీ మీద విశ్వాసం వచ్చాలి ఈ విషయంలో? అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం అంశాలు ఉన్నాయి, ఆదోని టౌన్కి ఏవి మంచివి ఏవి చెడ్డవి అన్ని నీ మీద పెట్టిండే బాధ్యత అది కదా. నువ్వు ఆ బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏం పిల్లట అనేది ఏమన్నా? బయట జనాలందరూ గమనిస్తున్నారు కదా మనల్ని. పొద్దున్న పేపర్ పంపించేది, సాయంత్రం ఒక పేపర్ పంపించేది, ఎంతమందిని మిస్లీడ్ చేస్తారు ఇట్లా. ఈ విషయంలో నేను విశ్వసించాలనా? లేదు, మేము మీ మీద అవిశ్వాసమే, అందుకే అవిశ్వాస తీర్మానానికి పోయినాం. తర్వాత అజెండా పేపర్ రూల్ ప్రకారము, మున్సిపల్ రూల్ ప్రకారము అజెండా అనేది ఒక కౌన్సిలర్కి కనీసం 3 రోజుల ముందు ముట్టాలి. ఎందుకు అనంటే ఆ సదరు కౌన్సిలర్ ఆ అజెండాలోని అంశాలన్నీ చదువుకొని ఏవి సరైనవి ఏవి కాదు మళ్ళీ తర్వాత కౌన్సిలర్లు అందరూ డిస్కస్ చేసుకొని ఏ పాస్ చేయాలి ఏవి వాయిదా వేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకునే టైం ఉండాలని చెప్పి 3 రోజుల టైం అనేది ఓ చట్టం ఉంది. ఈవిడ చేసిండేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు 1 రోజు ముందు. రేపు పొద్దున కౌన్సిల్ ఉంటే ఈరోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లు కౌన్సిలర్ ఇంట్లోకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు మీ మీడియా సమక్షంలోనే 100ల సార్లు మా బాలాజీ గారే చెప్పుకుంటారు.
అజెండా పేపర్ అనేది 3 రోజుల ముందు రావాలి, అంటే కౌన్సిలర్లు తీర్మానాలు ఏమున్నాయనేది చదవకూడదు, కౌన్సిలర్ని మిస్లీడ్ చేయాలి, పొద్దున రావాలి, గందరగోళం జరగాలి, ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి. మీరు ఈ విధంగా మళ్ళీ కౌన్సిలర్లు ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి మీ మీద అవిశ్వాసం. దీని తర్వాత ముఖ్యమైన అంశం ఆవిడ నిన్న చెప్తా ఉన్నారు మాటల్లో, వైఎస్ఆర్ నరసింహలే చేసినాడు ఇదంతా, నరసింహలే చేసినాడు ఇదంతా అని చెప్పి. 36 నెలలండి, 3 సంవత్సరాల రోజుల్లో 36 నెలలు వైస్ చైర్మన్లు ఇద్దరికి సపరేట్ టేబుల్ వేసి కూర్చోబెట్టినారు. నీకు అన్ని రోజులు నువ్వు చట్టం చదువుకోలేదా? 36 నెలల తర్వాత పార్టీ మారిన తర్వాత అధికార పార్టీ మారిన తర్వాత నీకు ఆ రోజు గుర్తుకొచ్చిందా చట్టం అనేది? అంటే 36 నెలలు నువ్వు చట్టం చూడనట్టే కదా. నువ్వు తెలియకుండా వ్యవహరించినావా, తెలిసి వ్యవహరించినావా? నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ గా చేసినావా, ఆపోజిట్ గా చేసినావా? దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తా. మిగతా కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ఆమె క్లెయిమ్ చేసుకుంటా ఉంది, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ అని చెప్పి కండువా వేసుకొని జగనన్న న్యాయం చేయని ఏదో పెట్టుకొని ఉంది. నీకు ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తా కౌన్సిలర్లు కింద కూర్చొని ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన చైర్పర్సన్ అయితే నువ్వు ఆ రోజు అందరినీ, మహిళా కౌన్సిలర్ ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు, కింద కూర్చుని ఉంటే నిర్దాక్షిణ్యంగా దయ లేకోకుండా 2 గంటల సేపు సభ నడిపినావు నువ్వు. ఒక కౌన్సిలర్ కి మర్యాద లేకుండా కింద కూర్చోబెట్టి సభ నడిపినప్పుడు ఎందుకు ఉంచాలి నీ మీద విశ్వాసం? మేము అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ చేస్తాం. మేము మున్సిపాలిటీలో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు సరిపోదండి, గంట సేపు టైం పడుతుంది ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకుంటూ పోవాలంటే. మేజర్ అంశాలు మాత్రమే చెప్తా ఉన్నాము. ఇన్ని చేసినందుకు మున్సిపాలిటీలో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఇవి ముందు నుంచి చెప్తా ఉన్నాము, కొన్ని కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు. గత 10 నెలలుగా ఒక్క కౌన్సిలర్ సలహా కూడా తీసుకోకుండా కేవలం మున్సిపాలిటీ అంటే నాదే ఇది, నేనే దీనికి బాస్ని, నాకు ఎవరి సలహాలు ఎవరి సూచనలు అవసరం లేదు అన్న రీతిలో నడుచుకుంటున్నందుకు అవిశ్వాస తీర్మానము పోయి ప్రవేశపెట్టినాం. మున్సిపాలిటీ పరంగా, మున్సిపాలిటీలో జరిగే తప్పిదాలు పరంగా అవిశ్వాస తీర్మానం పెట్టిండే దానికి కారణాలు ఇవి. ఇప్పుడు పొలిటికల్ గా ఆమె చేసిన పొరపాట్లు ఏమి అనేది గౌరవ వైస్ మీరు మాట్లాడుతూ గౌరవ వైస్ చైర్మన్ గారు తెలియజేస్తారు. పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్న మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు శాంతమ్మ గారు ఒక శిబిరం ఇచ్చుకొని దానిలో ఏం రాసింది, జగనన్న నాకు న్యాయం చేయండి. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిన దానికే ఈరోజు 4 ఏళ్ళు నువ్వు 10లో ఉన్నావు. అది ఎవరు భిక్ష? జగన్మోహన్ గారికి భిక్ష, లోకల్ సాంబశెట్టి గారు పెట్టిన భిక్ష. అది ఒకసారి ఆలోచన చేసుకుని ముందు పోతే బాగుంటుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఆదోని మున్సిపాలిటీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత, ఎప్పుడైతే మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రజలు ఆ నమ్మకం మీద సాంబశివరావు గారు గెలిపించుకున్నారు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి. దాంట్లో కూడా దాదాపుగా 42 వార్డులకు గాను 41 వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. మరి ఇవన్నీ ఆ ప్రజలు కూడా ఆలోచన చేశారు. ఆ రోజు ఎందుకు గెలిచారు? మంచి పనులు చేస్తారు, మంచిగా ఉంటారని చెప్పి ఆ రోజు చేసిన వాస్తవమే. తర్వాత ఏం జరిగింది? కొన్ని రాజకీయ పరిణామాల వల్ల 2024లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఇదే చైర్మన్ గారు మళ్ళీ ఆ రోజు మేము పిలిచి, ఏమన్నా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అని చెప్తే, ఆ రోజు ఆయన మాట్లాడిన విషయాలు అయితేనేమి, అతని భర్త నాగేంద్ర గారు మాట్లాడిన విషయాలు చాలా మందికి తెలుసు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు శిబిరం వేసి కూర్చుంది కదా ఆయమ్మ, మరి ఇదే 6 నెలల నుండి మేము ఆయమ్మను అవిశ్వాసం తీర్మానం పెడతామో దింపుతామో తెలుసు కదా, మరి ఎందుకు కానీ ఆ రోజు జగన్మోహన్ గారు పోలేయమ్మ. ఈరోజు ఒకటే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాజీనామా చేస్తా ఉంటుంది కదా, మరి ఆ రోజు 6 నెలల కింద ఆయన ఎందుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఒక ధీమా, ఒక జీవో పాస్ ఉంది గవర్నమెంట్లో, 4 ఏళ్ళు ఎవరు ఏం చేయలేరని చెప్పి ఒక ధీమా ఉంది ఆమెకి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్న దింపలేడు. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా, వీళ్ళంతా. ఆ ధీమా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఎవరిని లెక్క చేయకుండా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా నాకు ఇచ్చిన సీటు, అంటే నా భిక్ష పెట్టిన సీటు సాంబశివరావు కూడా నన్ను దింపలేడు, 35 మంది కౌన్సిలర్లు ఒక పక్క ఉన్నా కానీ నన్ను ఏమి చేయలేరు అనే ఒక
ధైర్యంతో, ఒక విశ్వాసంతో, ఒక దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్. జీవో ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేరు. మళ్ళీ ఇదే 6 నెలల కింద చేయొచ్చు కదా, ఇవన్నీ దీక్షలు చేయొచ్చు, శిబిరాలు వేసుకోవచ్చు. జగనన్న న్యాయం చెప్పి ఆ రోజు ఎందుకు వేసుకోలేమ్మా? ఈరోజు జీవో ప్రకారము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎవరైతే కౌన్సిలర్ మెజార్టీ, ఎవరైతే చైర్మన్ ఎన్నుకుంటారో ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, గత 3 నెలలు అంటే 3 నెలల్లో పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు, తర్వాత ఈ సంవత్సరం అంటే దాదాపుగా 10 నెలలు అయింది. 10 నెలలు కౌన్సిల్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే సందీప్ రెడ్డి గారు అయితేనేమి మన కౌన్సిలర్ అయితే చెప్పినారు, అంటే ఆయన మీద ఎందుకు విశ్వాసం పెట్టాలని చెప్పి, అవిశ్వాసం పెట్టాలని చెప్పి. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నాను మీకు. గత 2023లో మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్లు పిలిచి, అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు, ఇదే కౌన్సిల్ ఇదే చైర్మన్ అప్పట్లో టెండర్ పిలిచి ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేయించి దాదాపుగా పిల్లర్లతో సహా అందరికీ కనబడతాయి. 2,65,000 మంది ప్రజలకి ఆ ప్రోగ్రాం కనబడుతుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి దాన్ని ఎందుకని నిలబెట్టింది ఈ అమ్మ. ఒక ఆలోచన చేయాల. ఎందుకు? డబ్బు ప్రభావం. డబ్బులు ఇస్తే ముందుకు పోతుంది వర్క్, లేకపోతే లేదు. మరి అదే అప్పుడు 2023 నుండి 2024 వరకు మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత బాగా జరిగింది వర్క్ అది. అంటే ఈరోజు ఎవరు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ పక్క మొగ్గు చూపుడు. వాళ్ళ చైర్మన్ గారి యొక్క పరిస్థితి. ఈరోజు నాగేంద్ర గారు భర్త గారు ఏం చెప్తాడు? ఆయమే చెప్తుంది, చిన్ననాటి స్నేహితులు సాయిరెడ్డి గారు అని ఆయమే చెప్తుంది. మళ్ళీ ఈరోజు నీకు అన్యాయం జరిగిందని చెప్తున్నావే, మళ్ళీ ఈరోజు ఎందుకు కానీ విడిపోయినావు? సరే పోని, మీకు మనస్వార్థలు ఉన్నాయి, నువ్వు పార్టీ ఎందుకు మారాల్సిన అవసరం ఉంటుంది? ఈరోజు పార్టీ భిక్ష పెట్టింది నీకు. ఈరోజు నువ్వు కౌన్సిలర్ గెలిచినావు అంటే ఫ్యాన్ గుర్తుందా గెలిచినావు ఈరోజు. మళ్ళీ అటువంటి పార్టీని నువ్వు విడిచిపెట్టి వేరే పార్టీలో చేరుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా మేమంతా అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి మేమంతా ఊరికే ఉండాలా? మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. మేము మా పార్టీ పరంగా కూడా మేము కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఇవన్నీ ఆలోచన చేసే అవిశ్వాస తీర్మానం కంపల్సరీ పెట్టాలని చెప్పే దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. మొన్న కూడా మేము కలెక్టర్ దగ్గర పోయినాం కర్నూలుకి, అవిశ్వాసం తీర్మానం చేయాలని చెప్పి దాదాపు 35 మంది కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దానిలో ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు వచ్చారు, అలాగే మేయర్ గారు వచ్చారు. వాళ్ళని కూడా తప్పబడుతుంది అమ్మ, వాళ్ళెందుకు వచ్చారని చెప్పి. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం మారుతుందో ఏమో ఆయనకే తెలుసు. మళ్ళీ ఆ రోజు ఏమేమంటుంది, సీడ్ల కవర్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇచ్చారని చెప్తుంది అమ్మ. ఒకసారి చూడమ్మా, ఒకసారి ఆలోచన చేయాలా. ఆ రోజు ఏమని వచ్చింది, స్టేట్ వైడ్ పాలసీ ప్రకారంగా మనకి కూడా బీసీ మహిళగా ఆదోనికి ఇవ్వాలని చెప్పి జరిగింది. ఆ రోజు 41 మంది కౌన్సిలర్ కలిసిన తర్వాత సాయిరెడ్డి గారు మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ అందరూ పిలిచి ఎవరికైతే ఇస్తే బాగుంటుంది సీటు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు దీనిలో అర్హులు అని ఆలోచన చేసిన తర్వాత సాయిరెడ్డి గారు మా ముందంతా చెప్పింది ఏమంటే, గత మున్సిపాలిటీ చరిత్రలో వాల్మీకి కులానికి ఒక సీట్ అంటే ఒక చైర్మన్గా ఎప్పుడు ఇవ్వలేదు. గత టీడీపీలో అయితేనేమి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది వాళ్ళకి, వాల్మీకుల వాళ్ళకి కంపల్సరీ వాల్మీకే ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు మళ్ళీ ఎవరైతే పర్సన్ మంచి పర్సన్ ఏమో అని చెప్పి ఆ రోజు మేమంతా పెద్దలంతా మాట్లాడిన తర్వాత ఒక పేరు తీసుకురావడం జరిగింది. ఆ రోజు తెచ్చిన పేరే మన నాగేంద్ర గారి భార్య శాంత, ఇప్పుడు చైర్మన్ గారు. మన ఎందుకు కానీ ఇవన్నీ ఆలోచన చేయడం ఆ రోజు అదే ఈ రోజు చైర్మన్ గారిని ఆ రోజు ప్రకటిస్తే సాయిరెడ్డి గారు, ఆ రోజు సాయిరెడ్డి దేవుడు, సాయిరెడ్డి గారు మాకు మంచి న్యాయం చేశాడు, ఎంతో మంది ఎన్నో కోట్లు ఇస్తా అన్నా కూడా మరి అంత మీడియా తెలుసు, అంత మీడియంతా ఇంత సాక్షిగా ఇంకంతా అయినా కానీ సాయిరెడ్డి నా మీద నమ్మకంతో మాకు ఇచ్చాడని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా? మళ్ళీ ఈ రోజు ఆ విషయంకి వస్తే ఆయన ఏమంటుంది, కౌన్సిలర్లు డబ్బులు తిన్నారని చెప్పి ఈ రోజు అంటుంది. ఒకసారి ఆలోచన చేయాలి, ఆయన జోన్ ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే ఆయన పదవిలో ఉండాలని అన్నప్పుడు ఏ ఒక్క పైసా లేకోకుండా సాయిరెడ్డి మంచి వ్యక్తి అని, సీనియర్ మోస్ట్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు పదవి ఇస్తే ఆ రోజు డబ్బులు రాలే. ఈరోజు ఆయన పనితీరు బాగాలేదు. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ కాంట్రాక్టులు ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తాడు. కాబట్టి మేము అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిశ్చయంతో వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు కౌన్సిలర్ డబ్బులు తీసుకున్నారు. అవి ఏమి చంద్రకాంత్ రెడ్డి ఇచ్చినాడు, ఇవన్నీ చెప్పడం వాస్తవాలు కాదు. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాల. ఒక పేరు చెప్పేటప్పుడు అది వాస్తవాలు నువ్వు చూసినావా? 50,000 ఇచ్చింది ఒక్కొక్కరు.
నువ్వేమన్నా ఎదురుకుంటే ఇది చేసినావు, నువ్వేమన్నా ఎవరో పట్టించినావా ఏమన్నా? నువ్వు ఇష్టానుసారం నువ్వు మాట్లాడదేనా పేర్లు పెట్టి? ఇది పద్ధతి ఇది. అసలు నువ్వెవరు నువ్వు? ఆ రోజు సాబిసైడ్ గారు శిష్యుడు కాబట్టి నువ్వు సాబిసైడ్ గారు ఆ రోజు ఇతని టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు సింహం గుర్తులో ఆ రోజు ఎమ్మెల్యే సాబిసైడ్ గారు అప్పుడు సింహం పార్టీ అతను కూడా లక్ష్మీభారతి గ్రూప్, అప్పుడు వీళ్ళంతా ఒకటే గ్రూప్. అప్పుడు ఆ విమానంతో నమ్ముకున్నాడని చెప్పి ఈరోజు చైర్మన్ సీట్ ఇస్తే నువ్వు సాబిసైడ్ కూడా డబ్బులు తిన్నాడు. చూడండి ఎట్లుంటుంది చెప్పండి. అంటే ఆమె విషయానికి వచ్చి ఆమె 4 ఏళ్ల కింద మేము సీట్ ఇస్తే అప్పుడు ఈ డబ్బుల గురించి రాలే. ఆ రోజు దేవుడు జగన్మోహన్ గారు దేవుడు, సాబిసైడ్ గారు దేవుడు, కౌన్సిలర్ 35 మంది 41 మంది ఆ రోజు 41 మంది కౌన్సిలర్ దేవుళ్ళు ఆ రోజు ఆమెకి. కానీ ఈ రోజు మాత్రము అందరూ లాలుచిపడ్డారని చెప్పడము. మరి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు, పెట్టింది కూడా పెట్టినాము. నిన్న కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది, పత్రికలో కూడా చూసినారు. మరి ఇమ్మీడియట్గా ఆమె దిగిపోతే మంచిది. ఎందుకంటే మెజార్టీ లేదు ఆమెకి. మెజార్టీ లేనప్పుడు మళ్ళీ ఏదో ఊరికే ఏదో చెప్పి చేయాలని చెప్పి ఏదో మరి వైఎస్ఆర్ పార్టీలో ఉందంటాడు. ఇప్పుడు భర్త ఏమో బీజేపీ పార్టీ కండవ చేసుకొని ఫోటోలు దిగడము, ఎమ్మెల్యే గారితో ఉండడం అవన్నీ చూస్తున్నారు. ఈఎంఏమో నిన్న వచ్చి మరి వైఎస్ఆర్ కండవ వేసుకొని శిబిరంలో కూర్చుంటుంది. మరి ప్రజలు ఏం అర్థం చేసుకోవాలో అర్థం కావడంలే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆ రోజు జరగడం చెప్పింది. గతంలోనే మేము 2019లో ఎప్పుడైతే మా కౌన్సిల్ అంటే చైర్మన్ గారిని ఎన్నుకోవాలని చెప్పి ఆ రోజు 2020లో 41 మంది గెలిచిన తర్వాత ఆ రోజు పిలిచి మాట్లాడింది ఏమి 2.5 years ఒకరికి, 2.5 years ఒకరికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు ఏమంటుంది, నాకు తెలుసు నాకు చెప్పలేదు అంటది. ఆ రోజు ప్రతి సమక్షంలోన ప్రతి ఒక్క పాయింట్లో నేనే ఉన్నా. ఆ రోజు దాదాపుగా 5-6 మంది బీసీలు అంటే అందరూ సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లే, ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళే. వాళ్ళంతా ప్రపోజల్ పెట్టినారు, సీటు మాకు కావాలా మాకు కావాలా మాకు కావాలని చెప్పి. ఒక్కటే కాదు అడిగింది ఆ రోజు సీటు, చైర్మన్ సీటు. ఆ రోజు వస్తే ఆ రోజు మేమంతా వైఎస్ఆర్ పార్టీ కూర్చొని ఎవరైతే మంచి వ్యక్తి అంటే ఎవరైతే సీనియారిటీ ఎవరైతే అని చూసి మళ్ళా కులాల ప్రాధికారం చూసి వాల్మీకులకి ఇవ్వలేదని చెప్పి ఆదోనిలో ఇంతవరకు అంటే ఆదోని పుట్టినప్పటి నుండి అంటే ఎప్పుడైతే కౌన్సిల్ చైర్మన్ గారు ఎప్పుడు ఇవ్వలే వాల్మీకి. ఆ దృష్టిలో పెట్టుకొని సాబిసైడ్ గారు దూరదృష్టితో ఆలోచన చేసి వాల్మీకులకు సీట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు అందరినీ ఒప్పించి 41 మందిని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది వాస్తవం, అది ప్రజలకు తెలుసు. దాన్ని మాట్లాడాలి తప్పితే ఏదో మాట్లాడుకుంటా ఈరోజు ప్రజలను తిక్కమక పట్టిస్తూ అలాగే కౌన్సిలర్లను తిక్కమక పట్టిస్తూ ఏదో ఆమె ఇష్టానుసారం మాట్లాడింది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేశారు, అప్పుడే ప్రజలు కూడా చూసినారు ఈ 10 నెలలు చైర్మన్ గారి యొక్క ప్రవర్తనని. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు దాదాపుగా మాకు 35 మంది కౌన్సిలర్లు మద్దతు ఆయమ్మను అవిశ్వాస తీర్మానం పెట్టడం నిన్న కర్నూలు పోయి కలెక్టర్ కూడా ఇచ్చాము. దాదాపుగా 10 రోజుల్లో మాకు నోటీసులు వస్తాయి కౌన్సిలర్లకి. ఇమీడియట్గా ఆయమ్మను దింపే ప్రసక్తే చేస్తాం తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదని చెప్పి నేను మా కౌన్సిలర్ తరఫున అయితేనేమి మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.